ఆ, హరే కృష్ణ. సో ఆ, మనం పోయిన క్లాస్ చెప్పుకున్నట్టు స్థితప్రజ్ఞులు అంటే వాళ్ళు ఎవరంటే వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆ, ఒకే రకంగా ఉంటారు. ఆనందం వచ్చినప్పుడు మరి ఎక్కువగా పొంగిపోరు. మరి ఏదైనా బాధలు వచ్చినప్పుడు మరి దారుణంగా కుంగిపోరు అనమాట. సో వాళ్ళకి జీవితంలో కష్టాలని సుఖాలని బ్యాలెన్స్గా తీసుకోవడం అలవాటు ఉంటుంది. అటువంటి స్థితప్రజ్ఞత కావాలి అంటే మనకు ఇంద్రియాల మీద మంచి పటుత్వం ఉండాలి. మనం ఇంద్రియాలని నిగ్రహించగలగాలి. సో ఆ ఇంద్రియాలను ఎందుకు నిగ్రహించాలి? ఎందుకంటే మన శరీరము ఒక ఒక గిన్నె లాంటిది అనమాట. మన మనసు అనేది దాంట్లో ఉన్న నీటి లాంటిది అనమాట. ఎప్పుడైతే ఈ శరీరానికి కలిగి ఉన్న ఇంద్రియాలు కళ్ళు, చెవులు, నోరు, చర్మము, మనసు ఇవన్నీ కూడా ఆ ఈ శరీరాన్ని వివిధ రకాలుగా లాగుతుంటాయి. సో ఇప్పుడు ఈ మనసు ఎప్పుడైతే చంచలంగా ఉండకుండా ప్రశాంతంగా ఉంటుందో అప్పుడే భగవంతుని మీద మనం మనసులో లగ్నం చేయడానికి వీలవుతుంది. అంతేగాని మనసును చాలా విధాలుగా చాలా కోరికలతో నింపేసేసి మెదడునంతా వివిధ ఆలోచనలతో పట్టించేస్తే మనకు భగవంతుని మనసు నిలవడం కుదరదు. ఎలాగైతే గిన్నెలో ఉన్న నీరు గిన్నె స్టేబుల్గా ఉన్నంత వరకే, అంటే గిన్నె కదలకుండా ఉన్నంత వరకే నీళ్ళు ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే గిన్నె కదలడం స్టార్ట్ అయిందో నీళ్ళంతా అలజడి వచ్చేస్తుంది. నీళ్ళలో అంతా నీళ్ళు అటు ఇటు పోవడము, తొలికిపోవడం అటువంటివి జరుగుతుంటాయి అన్నమాట. అంటే మన మనసు అనే దాన్ని నిలకడగా ఉండాలంటే ముందు మన శరీరం నిలకడగా ఉండాలి, మన ఇంద్రియాలు నిలకడగా ఉండాలి. ఇంద్రియాల మీద మనకు పటుత్వం ఉండాలి. లేదంటే ఇంద్రియాలు ఒక రథానికి కట్టిన గుర్రాలు లాంటివి అనమాట. సో ఇంద్రియాలు నిగ్రహించేది ఏది? మనసు. మనసు ఏంటి? కళ్యాణం లాంటిది. సో మనసు ఇంద్రియాలు నిగ్రహించలేకపోతే కళ్ళెం దిగిన గుర్రం లాంటిది అనమాట. అంటే ఆ గుర్రం ఎటు లాగితే రథం పట్టుకుపోతుంది. అంటే ఇంద్రియాలు మన కంట్రోల్లో ఉండవు. అప్పుడు మనకు మన మనసుని, మన శరీరాన్ని దానికి మన ఆదేశాలను మన ఇచ్ఛానుసారంగా మనం నడిపించలేము. మన మనసుకి ఎటు తోడిస్తే అటు వెళ్ళిపోతుంటాం అనమాట. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఏంటి తేడా? చిన్నపిల్లలు అనుకోండి, ఏది మంచి జరిగితే ఇప్పుడు చిన్నపిల్లలకి ఏదైనా కొంచెం అట్రాక్షన్గా కనపడితే, ఏదైనా కొంచెం ఆకర్షణీయంగా కనబడింది అనుకోండి, అది మంచిదా చెడుదా అని ఆలోచన కూడా దాని దగ్గరికి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయి చాలాసార్లు ప్రమాదాలకు గురవుతారు. కానీ కొంచెం ప్రజ్ఞ కలిగిన వ్యక్తి, అంటే కొంచెం పెరిగి పెద్దయిన తర్వాత అదే వ్యక్తి కొంచెం జ్ఞానం వచ్చిన తర్వాత ఏది మంచిది, ఏది చెడుది, ఏది పనికొచ్చేది, ఏది పనికిరానిది, ఏది ప్రమాదమైంది, ఏది ప్రమాదం లేనిది అవన్నీ తెలుసు. కాబట్టి అప్పుడు ప్రమాదం ఎక్కువ ఉండదు. అంటే ఇంద్రియాల మనసు నిలకడగా లేకున్నా, ఇంద్రియాలు నిలకడగా లేకున్నా కానీ అవి మనల్ని ప్రమాదంలోకి తీసుకుపోయే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇప్పుడు మనం మనసుని నిగ్రహించుకోవడానికి వివిధ రకాల మార్గాలు ఉన్నాయి. సో మనం ముందు చెప్పుకుంటాం. సో కానీ ఇప్పుడు ఆ ఇంద్రియాలను ఎందుకు నిగ్రహించాలనే విషయం గురించి ఆలోచిస్తుంది. ఇప్పుడు స్థితప్రజ్ఞులు అని చెప్పారు. పోయిన క్లాస్ ఏం చెప్పుకున్నాం? స్థితప్రజ్ఞత గురించి చెప్పుకున్నాం కదా. స్థితప్రజ్ఞులు అంటే సమాధి స్థితి కలవారు. అంటే వాళ్ళు భగవంతుని మందే ధ్యాస ఉంటుంది వాళ్ళకి. మనసుని భేదించి అన్ని స్వార్థ ప్రయోజనాల నుంచి ఇంద్రియ వాంఛలను త్యజించి ఆత్మజ్ఞానంలో సంతుష్టుడు అయినప్పుడే అటువంటి వ్యక్తిని స్థితప్రజ్ఞత అంటారు. కానీ అటువంటి ఆ స్టేజ్కి వెళ్ళాలంటే ముందు మనకి మనసు మీద, ఇంద్రియాల మీద మంచి పటుత్వం ఉండాలి. సో అటువంటి స్థితి ఎలా ఉంటుంది? దుఃఖం కలిగినప్పుడు కూడా కలత చెందినవాడు, సుఖం కోసం ప్రాకులాని వాడు స్థితప్రజ్ఞ అంటారు. సో దానికి
కృష్ణుడు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాడు అనమాట. నువ్వు ఇంద్రియాలని జయించాలి అనుకుంటే, ఇంద్రియాలని మీద మంచి పట్టుదల సాధించాలనుకుంటే, ఇంద్రియ భోగాలకి ఇంద్రియ వస్తువులకి సెన్స్ ఆబ్జెక్ట్స్ అంటారు అనమాట. ఇప్పుడు సెన్స్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? కళ్ళకి మంచి మంచి చూడాలనుకోవడం సెన్స్ గ్రాటిఫికేషన్, అంటే ఇంద్రియ తృప్తి. నాలుకకి వివిధ రకాల భోజనాలు తినాలి, వివిధ రకాల రుచులు చేయాలి, అది ఇంద్రియ భోగం. అది చర్మానికి వివిధ స్పర్శలను కోరుకుంటుంది. అటువంటివి అంటే ఇంద్రియాలకి, ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క రకమైన ఇంద్రియ ఇంద్రియ చపలత్వం అంటారు, అంటే ఇంద్రియ సౌఖ్యం అంటారు దానికి. సో ఈ ఇంద్రియాలని ఇంద్రియ వస్తువుల దగ్గరికి ఎప్పుడు తీసుకెళ్ళకూడదు అని చెప్తున్నారు. ఎలాగంటే ఈ జ్ఞానం కలిగిన వ్యక్తి ఏం చేస్తారంటే, స్థితప్రజ్ఞ అనే వ్యక్తి ఈ శ్లోకంలో చెప్తారు, యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశ ఇంద్రియానింద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాబేలు తన పైచిప్పలోనికి దాని అంగములను ఉపసంహరించుకున్నట్టుగా ఇంద్రియాలను వాటి విషయార్థాల నుండి వెనుకకు మరల్చగలిగిన వాడు దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరచితుడగును. అంటే మనం ఒక స్థితప్రజ్ఞత కలిగి ఉండాలంటే, ఒక స్థిర చిత్తం కలిగి ఉండాలంటే, తను ఇంద్రియ వస్తువులని ఇంద్రియ వస్తువుల దగ్గరికి ఇంద్రియ వస్తువులకి కలపకూడదు. ఇప్పుడు ఎలా అనుకోండి, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మూవీ ట్రైలర్ వేస్తారు. ట్రైలర్ అంటే మూవీ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. ఒక్కోసారి ఒక సినిమా వస్తుంది, సినిమా అడ్వర్టైజ్మెంట్ ఏమిస్తారు, సినిమాలో మంచి మంచి సీన్లన్నీ తీసుకొచ్చేసి ఒక చిన్న ఒక 30 సెకండ్లో లేకపోతే 1 నిమిషము అలా ప్లే చేస్తారు. ప్లే చేసి మనకు చూపిస్తారు. అది చూసినప్పుడు ఏముంటుంది, మనలో ఒక రకమైన రజోగుణానికి సంబంధించిన ఒక రకమైన కోరికలు కలుగుతాయి. అయ్యో ఇంత మంచి ఫైట్లు ఉన్నాయి, ఇంత మంచి సీన్లు ఉన్నాయి, నేను ఈ సినిమా చూడాలి అనేసి ఒక రకమైన కోరిక కలుగుతుంది అన్నమాట. సో దానికి మొదలు మనం వెళ్ళేసి డబ్బులు ఖర్చు పెట్టుకునేసి మన టైంని అంతా వెచ్చించేసి సినిమాలో కూర్చొని సినిమా చూస్తాం. సినిమా చూసిన తర్వాత దాంతో అయిపోయిందా అంటే లేదు. ఆ సినిమా చూడడం వల్ల మన మనసులో ఒక రకమైన ప్రవృత్తి, ఒక ఆకర్షణ మొదలవుతుంది సినిమాల మీద. సో మనకి ఎప్పుడు ఇంకా ఏదైనా తోచుకుంటే వెంటనే మనం ఏం చేస్తామంటే, అయ్యో అప్పుడు సినిమా చూసాం కదా, మనకు బాగా నచ్చేసింది, ఇంకా సినిమాలు చూడాలి, ఇంకా అటువంటి ఆనందాన్ని ఇంకా పొందాలి అనేసి ఒక రకమైన కోరికలు మొదలవుతాయి. సో అలా అనమాట. అంటే ఇంద్రియములు కోరుకునే భోగ వస్తువు విషయములను ఇచ్చి ఇంద్రియాల ఆర్తిని తీర్చడానికి ప్రయత్నించడం అనేది నేతిని పోసి మంటలను ఆర్పడం వంటిది అనమాట. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం ఏంటి, సినిమా గురించి. మనం ఒకసారి సినిమా చూడాలనిపించింది, సరే వెళ్ళి చూసాము. సో కానీ ఒక సినిమాతో అయిపోదు, మళ్ళీ ఇంకొక సినిమా చూడాలి, ఇంకోటి. మనం ఏ ఇంద్రియ వస్తువుకైనా తీసుకున్నా కానీ ఇదే ఎగ్జాంపుల్ అనమాట. ఇప్పుడు కొంతమందికి షుగర్ ఉంటుంది, కొంతమందికి బీపీ ఉంటుంది, వాళ్ళు కొన్ని తినకూడని వస్తువులు ఉంటాయి. డాక్టర్ చెప్తాడు, అమ్మ మీరు చక్కెర వస్తువులు కానీ లేకపోతే ఎక్కువగా ఉప్పు కారాలు ఎక్కువ ఉండే వస్తువులు కానీ తినకండి అని చెప్తారు. కానీ మన ఇండియాల లవ్లో ఎటువంటిది అంటే, మనం సరే కొంచెం టేస్ట్ చేద్దాం అనేసి కొంచెం టేస్ట్ చేస్తారు అనమాట. కొంచెం టేస్ట్ చేసి ఎట్లుంటుంది అంటే, అది ఒక దీపానికి నిప్పు అంటించడం అనమాట. అంటే ఇప్పుడు ఒక మంట మండుతుంటే ఆ మంటను ఆర్పడానికి దాని మీద నీళ్లు చల్లాలి. నీళ్లు చల్లకుండా దాని మీద నీటి చల్లితే ఏమవుతుంది, మంట ఇంకా పెరుగుతుంది. అలాగే మన ఇంద్రియాలకి ఒక రకమైన ఆకర్షణ ఉంటుంది కదా, ఆ ఆకర్షణ నుంచి మనం బయటపడడానికి, ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, పిల్లవాడు ఏం చేస్తాడు, ఒక్కోసారి నాకు అది కావాలి ఇది కావాలని మారం చేస్తాడు, ఒక వీడియో గేమ్ లేకపోతే ఏదో కావాలని మారం చేస్తాడు. కానీ తల్లిదండ్రులు పిల్లవాడు అడిగిందల్లా కొనిస్తుపోతే చెడిపోతాడు. అందుకేం చేస్తారు, పిల్లవాడిని వాళ్ళ మనసు మార్చడానికి ఏదో వీడియో గేమ్ ఇవ్వకుండా ఏదో ఒక ఆట వస్తువు లేదా ఏదో తినుబండారాలు ఇచ్చేసి మనసు మార్చడానికి ట్రై చేస్తారు.
సో అలాగే మన మనసు కూడా, మనం మనసు తన తను చెప్పిందల్లా చేసుకుంటూ పోతే మనం ఆధ్యాత్మికంగా పురోగతి సాధించలేము. మన ఆధ్యాత్మిక పురోగతి ఎందుకు సాధించాలి అంటే, మనము మన జీవితంలో ఉండే ఈ జీవితంలో, ఈ భౌతిక జీవితంలో కానీ, అంటే ఈ ప్రపంచంలో కానీ, ఆధ్యాత్మిక కానీ, భౌతిక ప్రపంచంలో కానీ సంతోషము, నిజమైన ఆనందం అంటే అది ఆధ్యాత్మిక ఆనందం మాత్రమే. భౌతిక ఆనందము ఒక రకంగా సంతోషంగా కనపడుతుంది. మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా భౌతిక వస్తువు దొరికింది. భౌతిక వస్తువు అంటే ఏంటి? సంపదనో, లేకపోతే పరువు మంచి పేరు రావడమో, లేదా అందరిలో కంటే గుర్తింపు రావడము, అటువంటివి అంటే వస్తుంటాయి మన జీవితంలోకి. కానీ మనం వాటి మీదే మన సంతోషాన్ని ఆధారపరుచుకోకూడదనమాట. మనం ఎప్పుడైనా మన ఆనందాన్ని ఎక్కడ వెతకాలంటే భగవత్ సేవలో వెతకాలి. దానివల్ల ఏమవుతుంది, మనం ఇంకా ఎక్కువగా భగవత్ సేవ చేయడానికి వీలవుతుంది. అలా కాకుండా మన ఆనందాన్ని భౌతిక వస్తువులలో వెతికితే ఏమవుతుందంటే, మనం ఇంకా ఇంకా అటువంటి ఆనందం కోసం ఆ భౌతిక వస్తువుల్ని వెంట పరిగెత్తాల్సి వస్తుంది. భౌతిక వస్తువులు అంటే ఏంటి? పెద్ద బాగా ఖరీదైన కార్లు కొనడము. ఒక ఎగ్జాంపుల్ అది. బాగా ఖరీదైన కారు కొన్నారు. మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసేసి మంచి బాగా డబ్బు ఖర్చు పెట్టారు, మంచి కారు ఉంది అనేసి పైకి పొగుడుతారు. సో వారు అంటే ఆ పొగడడం వల్ల మనకు ఒక రకమైన ఆనందం కలుగుతుంది. ఆనందంతో మళ్ళీ ఏమంటారు, సో నేను కారు కొన్నప్పుడు నేనేంటో అందరూ చూపించాను. ఇప్పుడు ఇంకా దానికంటే ఇంకా డబ్బు ఖర్చు పెట్టేసి దానికంటే ఇంకా ఖరీదైంది కొనాలి. ఏదైనా అంటే పనికొచ్చే విషయంలో డబ్బు ఖర్చు పెడితే అది ఒక సకారాత్మకంగా ఉంటుంది. అంటే దానివల్ల మనకు మంచి జరుగుతుంది, వేరే వాళ్ళకు మంచి జరుగుతుంది. అలా కాకుండా ఈ పనికిరాని వస్తువుల మీద ఖర్చు పెడితే ఏమవుతుందంటే, అది మనకు అంత మంచి చేయకపోగా ఇంకా కీడు జరుగుతుంది. ఎందుకంటే మన తెలిసిన వాళ్ళు ఒక రకమైన ఈర్ష్యాభావాలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి. అలాగే ఏ భోగ వస్తువైనా కానీ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సినిమాల గురించి చెప్పుకున్నాము. మనకు ఒక రకమైన కోరిక కలిగింది సినిమా చూడాలనేసి. ఆ కోరికను అక్కడే నియంత్రించుకుంటే ఇంకా మళ్ళీ ఇటువంటి కోరికలు పుట్టడానికి ఛాన్స్ తక్కువ ఉంటుంది. అంటే తక్కువ ఉంటుంది అంతేగాని పుట్టవని గ్యారంటీ చెప్పలేము. సో అలాగే ఈ నిప్పు అనే ఇంద్రియ సౌఖ్యం కోరుకునే మనస్తత్వం అనే నిప్పు మీద మనం ఎప్పుడు కూడా ఈ భౌతిక వస్తువులు అనే నీతిని పోసి ఆర్పడానికి ప్రయత్నించకూడదు. ఎందుకంటే ఒక్కోసారి మనం ఒక మంట మీద నెయ్యి వేసి నెయ్యితో ఆర్పాలనుకుంటే ఆ మంట టెంపరీగా కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. కానీ వెంటనే ఆ నెయ్యితో పాటు మండేసి ఇంకా పెద్దగా మంట పెరిగిపోతుంది. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి ఎప్పుడైనా ఏదైనా దురద పెట్టేదనుకో, దురదాకు ఉంటుంది. దురదాకు తీసుకొచ్చేసి ఇట్లా టచ్ చేస్తే ఏమవుతుంది, ఒక రకమైన దురద పెడుతుంది. సో ఆ దురద పెట్టినప్పుడు ఏంటి, మనకు దాని మీద గోకాలనిపిస్తుంది. మనం గోకడం స్టార్ట్ చేస్తే మనకు ఒక రకమైన హాయిగా ఉంటుంది, అంటే ఒక రకమైన హాయిని ఇస్తుంది. అంటే ఒక రకమైన ఉపశమనాన్ని ఇస్తుంది. కానీ అంతటితో ఆగిపోతుందా, ఇంకా గోకాలనిపిస్తుంది. సో అలా స్క్రాచ్ చేసి దాన్ని రక్తం వచ్చేంత వరకు గోకుతాం. కానీ అటువంటి స్థితిలో అంటే ఆ దురద కలిగినప్పుడు దాన్ని ఎస్పెషల్లీ ఏదైనా దురదకు తగిలినప్పుడు దురద కలిగినప్పుడు దాన్ని నిగ్రహించుకొని ఒక 10 నిమిషాలు దాన్ని సహించి ఊరుకుంటే అది అంతటితో అయిపోతుంది. అలా కాకుండా మనం గోకడం మొదలు పెడితే ఇంకా గోకు అనేసి ఆ గోకడం ద్వారా మన చర్మం పోయి దాని మీద రక్తస్రావం జరిగేసి అది ఒక రణంగా మారుతుంది, అంటే ఒక పుండుగా మారుతుంది అన్నమాట. అంటే మనం ఏ ఇంద్రియాలని మన మనసులో ఏదైనా కానీ, ఏ ఇంద్రియ భౌతిక ఇంద్రియ సుఖాలకైనా కానీ దేనికి కూడా మనం బానిస కాకూడదు. అది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే ఇప్పుడు చూడండి, మనకి వ్రతాలు, నోములు,
ఏదైనా భక్తి చేసే వాళ్ళకి ఉపవాసాలు, దీక్షలు ఎందుకు ఇస్తారంటే దానివల్ల ఇంద్రియాలను నిగ్రహించే శక్తి పెరుగుతుంది మనకి. ఆ ఇంద్రియ నిగ్రహణ శక్తి పెరగడం ద్వారా మనం మన మనస్సుని సమర్థవంతంగా నియంత్రించగలుగుతాం. అది ఇంద్రియ వస్తువుల ద్వారా పాకులాడకుండా దాన్ని కంట్రోల్ చేయగలుగుతాం. అలా కాకుండా ఆ మనసుని ఎటు వస్తే అటు వదిలేసామనుకోండి, అది కొన్ని దాని కోరికలు కొంతవరకు పర్లేదు, బాగానే ఉంటాయి. కానీ ఒక పరిమితి దాటిన తర్వాత అది మనకు వేరే వాళ్ళకు చాలా నష్టం చేస్తాయి. అందుకే మనం ఎప్పుడు కూడా ఒక మనసు నిగ్రహించడం అంటే చిన్న పిల్లవాడిని ఎలా పెంచడంలో ఎంత ఓపిక ప్రదర్శిస్తామో మనసు నిగ్రహించడం కూడా అంతే ఓపిక ప్రదర్శించాలి. మనం ఎప్పుడైనా ఏదైనా ఆధ్యాత్మిక సాధన కూర్చున్నాము, ఒక జపానికి కానీ ఒక ధ్యానానికి కానీ కూర్చున్నాము, మన మనసు పరిపరి విధాలుగా పరిగెడుతుంటుంది. అది చేయాలి, ఇది చేయాలి, వాళ్ళ గురించి ఆలోచిస్తాం, వీళ్ళ గురించి ఆలోచిస్తాం. వాటన్నిటి నుంచి కూడా మనం మనసుని ఓపికగా మళ్ళీ తీసుకొని వచ్చేసి మనం చేసే పని మీద ధ్యానం చేయాలి. అంటే ఒక భగవద్ ధ్యానంలో కానీ లేదా మంత్ర జపంలో కానీ మనసుని ఎంగేజ్ చేయాలి. మళ్ళీ వెళ్ళిపోతుంది మనసు, మళ్ళీ దాన్ని తీసుకురావాలి, ఓపికగా తీసుకొని వచ్చేసి మళ్ళీ వినడం. ఎందుకంటే మనం ఫస్ట్ కూర్చున్న ఇప్పుడు ధ్యానానికి కానీ జపానికి కానీ కూర్చున్న ఒక 2 నిమిషాల వరకు బాగా మనం చేసే ధ్యానాన్ని పూజలో కానీ ధ్యానంలో కానీ జపంలో కానీ దాంట్లో మనసు లీనం అవుతుంది. ఎందుకంటే మనసుకుండే తత్వం ఏంటంటే అది చాపల్యం అన్నమాట. చాలా చంచలమైనది అనమాట. ఒక్క నిమిషం ఉండి ఇక్కడ ఉంటుంది, ఇంకొక నిమిషం వేరే దాని గురించి ఆలోచిస్తుంది, ఇంకో నిమిషం ఇండియాకి వెళ్తుంది, ఇంకో నిమిషం పాలిటిక్స్లోకి వెళ్తుంది, ఇంకో నిమిషం వేరే వాళ్ళ గురించి వేరే వాళ్ళ మీదకి వెళ్తుంది. సో ఇలా ప్రతి అవసరమైన అనవసరమైన విషయాల మీద చాలా ఎక్కువగా ఆలోచిస్తుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే మనం చేయాలనుకున్న పని సక్రమంగా నిర్వర్తించలేము అనమాట. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనము ఒక కాగితాన్ని తీసుకెళ్ళేసి ఎండకు పెట్టామనుకోండి, అది ఒక రోజు, 10 రోజులు, 100 రోజులు ఉన్నానే అలాగే ఉండిపోద్ది. కానీ అదే కాగితాన్ని అదే ఎండలో పెట్టేసేసి దాని మీద ఒక భూతద్దం పెట్టామనుకోండి, ఆ భూతద్దం ఏం చేస్తుంది, ఆ ఎండలో వచ్చే కాంతినంతా కూడా ఒకే పాయింట్ దగ్గర కాన్సన్ట్రేట్ చేస్తుంది. అంటే ఒకే స్థానంలో ఏకీకృతం చేస్తుంది. అలా ఏకీకృతం చేయడం వల్ల అక్కడ వేడి పుట్టేసి మంట మొదలవుతుంది. అంటే మనం జీవితంలో ఏది సాధించాలనుకున్నా కానీ మన మనసు ఒక విషయం పట్ల ఏకాగ్రత పొందాలి. ఆధ్యాత్మిక విషయం కానీ భౌతిక విషయం కానీ ఏదైనా కానీ మన మనసు మనకు సపోర్ట్గా ఉన్నంత వరకు, మన మనసు మన మాట విన్నంత వరకు మనం దేనైనా సాధించగలం. ఎప్పుడైతే మన మనసు మన మాట వినదో మనం జీవితంలో ఏది సాధించలేము. సో ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎస్పెషల్లీ ఆధ్యాత్మిక చింతన కలిగిన, ఆధ్యాత్మికంగా పురోగతి చెందాలి అనుకునే వాళ్ళు. సో ఇలా కానీ మనం ఏమనుకుంటాము, సరే మనసుని నిగ్రహించాలి, ఇప్పటి నుంచి నేను తినను, అంటే నేను మామూలుగా ఇప్పటి నుంచి 5-6 ఐటమ్లు తింటున్నాను రోజు, నేను ఇప్పటి నుంచి 2 ఐటమ్స్ తింటాను, ఇంకోటి నేను టీవీ చూడ్డాను, నేను ఇంకా వేరే వాళ్ళతో ఎక్కువ మాట్లాడ్డాను, బుక్స్ చదవను అనేసి అలా ఒక యోగిలాగా అలా కూర్చోకూడదు అనమాట. అంటే యోగా అంటే ఇప్పుడు మామూలుగా పాతకాలంలో చూపిస్తారు కదా, సన్యాసులు ఏం చేస్తారంటే వాళ్ళు అన్నిటినీ సంసార బంధాలన్నీ వదిలేసేసి వెళ్ళి అడవిలో గుహల్లోనో లేకపోతే చెట్ల కిందనో తపస్సు చేస్తూ కూర్చుంటారు అనమాట. వాళ్ళు ఎందుకు వదిలేసి వెళ్తారు, ఎందుకంటే వాళ్ళు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి. ఏంటి, ఈ మనస్సు అనేది చాలా డిస్టర్బ్ చేస్తుంది. ఈ మనసుని ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంత వరకు ఏవో ఒకటి బాధలు వస్తున్నాయి, ఏదో ఒక డిస్ట్రాక్షన్స్, అంటే మామూలుగా ప్రతిబంధకాలు, ఏదో ఒక ప్రతిబంధకాలు వస్తూనే ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఒక రకమైన వైరాగ్యానికి ప్రదర్శిస్తూ
అడవుల్లోకి వెళ్ళేసి గుహల్లోనూ చెట్ల కింద కూర్చొని తపస్సు చేసుకుంటారు. వాళ్ళు ఏంటి అలా కూర్చొని చేయడం ద్వారా నేను మనసు నిగ్రహిస్తాను అనేసి కూర్చుంటారు అనమాట. కానీ ఈ కలియుగంలో అది సాధ్యపడే విషయమే కాదు. ఎందుకంటే మనం ఎక్కడ వెళ్ళినా కానీ అక్కడ ఈ ఈ ప్రశాంతత అనేది లేదు. ఇప్పుడు ఎక్కడ పోయినా కానీ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉన్నాయి. అంతకుముందు మనం ఏదైనా రూమ్లోకి వెళ్ళేసి కూర్చుంటే మనల్ని మాట్లాడేవాళ్ళు కానీ, మనల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు కానీ ఎవరు ఉండేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ప్రతి చోట సెల్ ఫోన్లు వచ్చాయి. ప్రతి ఒక్కరి ఇంట్లో టీవీలు ఉన్నాయి. కనెక్టివిటీ అంటే ఈ సమాచార వ్యవస్థ బాగా పెరిగిపోయింది. సో ఈ ఏకాంతంగా సాధన చేయడం అనేసి చాలా అయ్యే పని కాదనమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ సత్యయుగంలో విశ్వామిత్రుడు లేచి తను వశిష్ఠునికి విశ్వామిత్రునికి గొడవ అవుతుంది. గొడవ అయిన తర్వాత విశ్వామిత్రుని దగ్గర చాలా పెద్ద సైన్యం ఉంటుంది, చాలా పెద్ద రాజ్యం ఉంటుంది. వశిష్ఠుని దగ్గర ఏది ఉండదు, కేవలం ఒక దండము, ఒక ఆశ్రమంలో ఒక గోవు అంతే. సో ఆ విశ్వామిత్రుని దగ్గర వశిష్ఠుని దగ్గర ఉండే గోవు గురించి విశ్వామిత్రునికి వశిష్ఠునికి గొడవ అవుతుంది. ఆ గొడవ అయినప్పుడు విశ్వామిత్రుడు ఏం చేస్తాడంటే నా దగ్గర సైన్యం ఉంది అనేసి నా సైన్య బలంతో వశిష్ఠుని బంధిస్తాను అనేసి సైన్యాన్ని పంపించేస్తాడు. సైన్యాన్ని పంపిస్తే ఏమైంది, వశిష్ఠుడు తన తపోశక్తితోటి తన దగ్గర ఉన్న ఆవు నందిని దాని నుంచి అనేక రకాల సైన్యాలు వచ్చేసి విశ్వామిత్రుని సైన్యాన్ని మొత్తం సంహరించేస్తాయి అన్నమాట. సంహరించేసి బాగా పరాభవం జరుగుతుంది విశ్వామిత్రునికి. అప్పుడు విశ్వామిత్రునికి ఏమైనా అర్థమవుతుంది, ఈ భౌతికంగా ఉండే శక్తి ఎందుకు పనికిరాదు ఆధ్యాత్మిక శక్తి ముందు, కాబట్టి నేను ఆధ్యాత్మిక శక్తి పొందాలి, నేను కూడా వశిష్ఠునిలాగా మహర్షి కావాలి, వశిష్ఠునిలాగా బ్రహ్మర్షి కావాలి అనేసి తపస్సు చేయడానికి కూర్చుంటాడు అనమాట. తపస్సు చేయడానికి కూర్చునేసి తను తపస్సు ఎలా చేశాడు, మామూలుగా ఇంద్రియాలు ఎప్పటికీ ఇంద్రియాలు ఎప్పుడు ఏం కోరుకుంటాయంటే సుఖం కోరుకుంటాయి. సో సో విశ్వామిత్రుడు ఏమనుకుంటాడంటే ఇంద్రియాలకు సుఖం ఇస్తూ పోతే ఇంకా ఎక్కువ సుఖాన్ని కోరుకుంటాయి, దానివల్ల నేను ఆధ్యాత్మికంగా పురోగతి చెందలేను. కాబట్టి తపస్సు అంటే ఏంటంటే ఇంద్రియాలు యొక్క ఈ సుఖాభిలాషని కంట్రోల్ చేయడం అనమాట. ఇంద్రియాలు ఎక్కువగా బాగా నిగ్రహించడం ఇంద్రియాలని. ఆ ఇంద్రియాలను నిగ్రహించడం కోసం ఏం చేస్తాడంటే బాగా మండే ఎండలో తన చుట్టూతో అగ్ని పెట్టుకునేసి కూర్చుంటాడు, తపస్సు చేస్తుంటాడు. బాగా తీవ్రమైన చలికాలంలో గంగోత్రి అంటే తెలుసు కదా, హిమాలయాలదే ఉంటుంది గంగోత్రి. మామూలుగా ఎండాకాలంలోనే అక్కడ నీళ్లు చల్లగా ఉంటాయి. కానీ ఇతను ఏం చేస్తాడంటే అంత చలికాలంలో ఇంకా బాగా మామూలుగా బయట చలి ఎక్కువ ఉండే సమయంలోనే గంగోత్రి దగ్గరికి వెళ్ళేసి గంగోత్రిలో కూర్చునేసి అక్కడ తపస్సు చేస్తాడు. అలా కఠోర తపస్సు చేస్తాడు, చాలా సంవత్సరాలు చేస్తాడు. అలా చేసిన తర్వాత తనకు ఒక రకమైన కంట్రోల్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఒక రకమైన ఒక విశ్వాసం వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు నా ఇంద్రియాలను ఏం చెప్తే అలా ఉంటాయి అనేసి. అందుకు విశ్వామిత్రుడు అంతగా కష్టపెట్టాలంటే, ఇప్పుడు చూడండి, పాముకి విషం తలలో ఉంటుంది. సో ఆ పాముకి ఎంతవరకు అయితే మనం మంచి ఫుడ్ పెట్టి అన్ని చేస్తూ పోతే బలిష్టంగా తయారవుతుంది పాము. దాంతో పాటు దాని తలలో విషం కూడా బాగా పెరిగిపోతుంది అనమాట. అంటే ఇంద్రియాలు పాములు లాంటివి అనమాట. ఇంద్రియాలకి ఇంద్రియ భోగం ఎక్కువ ఇస్తున్న కొద్దీ ఇంద్రియాలు బాగా తయారవుతాయి. ఇంద్రియ భోగకాంక్ష ఇంద్రియాలు పెరుగుతూ పోతుంది అనమాట. ఇంద్రియాల భోగకాంక్ష అంటే ఏంటి, నాలుకకు భోగకాంక్ష ఏంటి, ఎక్కువ వస్తువులు తినాలి, తీపి తినాలి, బాగా స్వీట్లు తినాలి, అవన్నీ వివిధ రకాల వస్తువులు తినాలి, రుచి చూడాలనేది నాలుక యొక్క భోగకాంక్ష. అదే కళ్ళకి భోగకాంక్ష ఏంటి, మంచి మంచి అందాలను చూడాలి,
అంతా నేను అందంగా కనపడాలి నా అని అది ఒక కళ్ళ యొక్క భోగకాంక్ష అది. ఇంకా చెవుల యొక్క భోగకాంక్ష ఏంటి? నా గురించి అందరూ పొగుడుతుంటే కీర్తిస్తుంటే వినాలి. అది చెవులకు ఉండే భోగకాంక్ష అనమాట. సో ఈ భోగకాంక్ష ఎట్లా అంటే అలాగే మన చర్మానికి ఇంకా ముక్కుకి అంటే పంచేంద్రియాలు పంచ ఇంద్రియాలకి, మనసుకి, బుద్ధికి, అహంకారానికి పంచేంద్రియాలు కన్ను, ముక్కు, చెవు, నోరు, చర్మము అవన్నీ పంచేంద్రియాలు ఉన్నాయి. దాని తర్వాత మనసు, బుద్ధి, అహంకారం వీటన్నిటికీ భోగకాంక్ష ఉంటుంది. అంటే ఏది చేస్తే వాటికి సుఖం కలుగుతుందో దాన్నే భోగకాంక్ష అంటారు అనమాట. అంటే అటువంటి సుఖాన్ని ఎక్కువగా కోరుకోవడం, అభిలాషించడం. సో మనం ఇందాక చెప్పుకున్నట్టు పాముకి ఎక్కువగా ఫుడ్ పెడుతున్నాం, వివిధ రకాల పాలు వేయడం కానీ, లేకపోతే పాములు తింటాయి కదా కప్పల్ని, వాటిని ఇవ్వడం కానీ అలా ఇస్తూ పోతే పాము బలిష్టంగా తయారవుతుంది. ఆ పాముతో పాటు దాని తలలో కూడా విషం బాగా పెరుగుతూ పోతుంది అనమాట. అలా కాకుండా పాముకి ఏమి ఇవ్వకుండా దాన్ని కృషింపజేసామనుకోండి, అంటే దానికి విషం దాని తలలో విషం పొందే ఛాన్స్ తక్కువ ఉంటుంది. అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే యోగులు ఇంద్రియాలకి ఇంద్రియ భోగ వస్తువులను ఇవ్వరు. ఇవ్వకపోగా వాటిని ఇంకా ఇంకా కృషింపజేస్తారనమాట. ఎలాగైతే ఇక్కడ విశ్వామిత్రుడు ఏం చేస్తాడు, మండే ఎండలో చుట్టూతో అగ్ని పెట్టుకునేసి తపస్సు చేశాడు. తీవ్రమైన చలికాలంలో వెళ్ళేసి గంగోత్రి నదిలో నడుము వరకు మునిగి తపస్సు చేశాడు. అలాగా ఆహార విషయాల్లో, తాగడంలో, తినడంలో అన్నిట్లో ఇంద్రియ సుఖాలని ఇవ్వకుండా దాన్ని కృషింపజేశాడు. తను ఏమనుకున్నాడంటే అలా కృషింపజేస్తే ఇంద్రియాలకు ఇంకా శక్తి ఉండదు కాబట్టి అవి ఇంద్రియ సుఖాన్ని కోరుకోవు అనుకున్నాడు. అలా 1000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఒకసారి ఏమైంది, అలా తపస్సులో కూర్చున్నప్పుడు ఇంద్రుడు మేనకను పంపించాడు. మేనకను పంపించినప్పుడు ఏమైంది, తనేమో తపస్సులో కూర్చున్నాడు, కళ్ళు కూడా తెరవలేదు. కానీ మేనక అక్కడికి వచ్చింది. మేనక వస్తూ అక్కడికి తన అందెల సవడి చేసింది అనమాట. అంటే కాళ్ళకు మూగలు ఉంటాయి కదా, దాని యొక్క శబ్దం వినపడేటట్టు నడుచుకుంటూ వచ్చింది అనమాట. సో ఎందుకంటే విశ్వామిత్రుడు ఒక రాజు ఇంతకుముందు కాబట్టి తనకు అన్ని తెలుసు. ఎవరో స్త్రీ వచ్చారనేసి కళ్ళు తెరిచి చూశాడు. కళ్ళు తెరిచి చూసి తనను మోహించడము, తను తపస్సు వదిలేసేసి ఇంకా కేవలం తనతోటి సుఖాలను అనుభవించడంలో మునిగిపోయాడు అనమాట. అలా సుఖాలు అనుభవిస్తూ కొన్ని 100 సంవత్సరాలు అనుభవించాడు సుఖాలు. మళ్ళీ అనుభవించిన తర్వాత మళ్ళీ ఈ మేనక వచ్చిన పని అయిపోయింది. మేనక వచ్చిన పని ఏంటి, ఇవి విశ్వామిత్రుడిని పరీక్షించాలనేసి. సో తను విశ్వామిత్రుడు ఆ పరీక్షలో ఫెయిల్ అయినాడు కాబట్టి మేనక అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి బయలుదేరింది. అప్పుడు విశ్వామిత్రుడికి ఏమైందంటే నేను ఈ తపస్సు చేయడానికి ఎందుకు పూనుకున్నాను, నా ఇంద్రియాలను మనసును నిగ్రహించడానికి. అది వదిలేసేసి నేను ఈ మేనక వెంట పడుతూ పోయి నేను నా ఇంద్రియాల మీద పట్టుతాన్ని పూర్తిగా కోల్పోయాను అనేసి మళ్ళీ బాధపడతారు అనమాట. బాధపడేసి మళ్ళీ ఇంకో 1000 సంవత్సరాలు మళ్ళీ 1000 సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేస్తాడు. మళ్ళీ తపస్సు చేసిన తర్వాత ఈసారి ఇంద్రుడు ఏం చేస్తాడంటే రంభను పంపిస్తాడు అనమాట. రంభను పంపిస్తే అప్పుడు ఈ విశ్వామిత్రుడికి అర్థమవుతుంది, నేను పోయినసారి చేసిన తప్పు మళ్ళీ ఇప్పుడు ఒక స్త్రీ వల్ల జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎవరో వచ్చారనేసి అప్పుడు రంభ వచ్చినప్పుడు రంభని కోపంగా చూస్తాడు అనమాట. కోపంగా చూడడంతో రంభ యొక్క శరీరం మొత్తం బూడిదైపోతుంది అనమాట. అంటే మొదటిసారేమో తన కామం వల్ల తన ఇంద్రియాల మీద పట్టుత్వాన్ని కోల్పోయాడు. ఇప్పుడు క్రోధం వల్ల అలా 2 సార్లు ఫెయిల్ అయ్యాడు అనమాట మళ్ళీ. అంటే దీనివల్ల మనకి ఏం నేర్చుకోవాలి అంటే ఇంద్రియాలని కష్టపెట్టడం ద్వారా, ఇంద్రియాలను క్షీణింపజేయడం, ఇంద్రియాలకు బలహీనపరచడం ద్వారా మనం ఇంద్రియాలని నిగ్రహించలేము. అవి కేవలం ఆ భోగ వస్తువులు తన దగ్గర రానంత వరకు వీక్గా ఉంటాయి. ఎప్పుడైతే
ఆ భోగ వస్తువుల దగ్గరకు వచ్చాయో వెంటనే వాటిలో యొక్క శక్తి మళ్ళీ పునరావృతం అయ్యేసి మళ్ళీ ఇంద్రియ భోగానికి మళ్ళీ అవి పాల్పడతాయి అని అర్థం చేసుకోవాలి. సో కాబట్టి మనం ఏదో ఆర్టిఫిషియల్గా ఏదో కృత్రిమంగా ఇంద్రియాలని నియంత్రించలేము. దానికి మార్గం ఏంటి? ఇంద్రియాలను నియంత్రించాలంటే దాంతో ఈ విషయం గురించి కృష్ణ భగవాన్ చెప్తూ, యతతో హపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాని ప్రమాతీని హరంతి ప్రసభం మనః. ఇంద్రియాలు ఎంత బలవత్తరమైనవి, అల్లకల్లోలమైనవి అంటే వివేకము కలిగిన స్వీయ నియంత్రణ పాటించే సాధకుని మనసుని కూడా బలవంతంగా లాక్కొని పోగలవు. మనం విశ్వామిత్రుని గురించి చూసాం కదా. విశ్వామిత్రుడు అంత కఠోరంగా అన్ని ఇంద్రియాలను నిగ్రహించాడు. కళ్ళని నిగ్రహించాడు, చెవులని, చర్మాన్ని, మనసుని అన్ని నిగ్రహించడానికి ప్రయత్నించాడు. కేవలం తన ఎక్కడ ఒక్క ఇంద్రియం ఏంటి? చెవులు ఒక్కటి ఆ మేనక యొక్క మువ్వల సబడి విన్నాయి. ఆ మువ్వల శబ్దం విన్నప్పుడు, ఆ గజ్జల శబ్దం విన్నప్పుడు మనసు చలించిపోయింది ఆయనకి. అంటే ఏ ఒక్క ఇంద్రియమైనా కానీ ఒక సాధకుని పూర్తిగా నాశనం చేయొచ్చు అని కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో కానీ అటువంటి ఇంద్రియాలని నిగ్రహించాలంటే ఏంటి మార్గం అంటే, కానీ ఎవరైతే తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాని తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితః. ఎవరైతే తమ ఇంద్రియాలను వశమునందు ఉంచుకొని మనసును నాయందే ఎల్లప్పుడూ లగ్నం చేయుదురో వారు సంపూర్ణ జ్ఞానంలో స్థితులై ఉంటారు. అంటే మనం ఇంద్రియాలను నిగ్రహించుకోవడమే కాదు, ఇంద్రియాలను నిగ్రహించేసి ఇంద్రియాలకి దాని యొక్క స్వభావం ఏంటంటే, ఇంద్రియాలకు స్వభావం నాకు సుఖం కావాలి, నాకు ఎక్కడో ఒకటి ఎంగేజ్ చేయి, నన్ను ఎక్కడో ఒకటి చోట పని కల్పించు అనేసి ఇంద్రియాలను మనసుని లాగుతుంటాయి అన్నమాట. అంటే కళ్ళు ఎప్పుడు కూడా మంచి మంచి వస్తువులు చూడాలనుకుంటాయి, చెవులు ఎప్పుడు ఏదో ఒకటి వినాలనుకుంటున్నాయి, ఇప్పుడు నోరు ఎప్పుడు దేని గురించో మాట్లాడాలనుకుంటుంది, నాలుక ఎప్పుడు దేని గురించో మాట్లాడాలనుకుంటుంది, ఇలా నాలుక లేదా వివిధ రకాల వస్తువులతో రుచి చూడాలనుకుంటుంది. అంటే ఇంద్రియాలకు ఉన్న ప్రవృత్తి, ఇంద్రియాలకు ఉన్న యొక్క సహజ సిద్ధమైన గుణం ఉంది. వాటిని భగవంతుని యందు మనం లీనం చేయాలి. ఎలా లీనం చేయాలి? ఎలాగైతే మన అంబరీష్ మహారాజు ఉన్నారు, శ్రీమద్ భాగవతంలో అంబరీష్ చరిత్ర వస్తుంది, అంబరీష్ యొక్క కథ వస్తుంది. తను ఏం చేస్తాడంటే, సవై మనః కృష్ణ పదారవిందయో వాచాంసి వైకుంఠ గుణానువర్ణనే కరౌహరేర్మందిర మార్జనాదిషు శృతిం చకారాచ్యుత సత్కదోదితి ముకుందలింగాయ దర్శనే దృశౌ తద్వృత్య గాత్రే స్పర్శంగ సంగమః గుణం చ తత్పాద సరోజ సౌరభే శ్రీమత్తులస్యారసానాం తద్ అర్పితే పదౌ హరేర్క్షోత్ర పదానుసర్పణే శిరో హృషికేశ పదాభివందనే కామం చ దాస్య నతు కామకామ్యయా యతోత్తమ శ్లోక జనాశ్రయారతి. సో ఎలా మనం ఇంద్రియాలను నిగ్రహించాలనేసి ఈ శ్లోకంలో చెప్పాడు మన శ్రీమద్ భాగవతంలో. అంబరీష మహారాజ్ ఏం చేశాడంటే, తన మనసుని శ్రీకృష్ణు యొక్క పాదార విందముల మీద సమర్పించడానికి ఉపయోగించాడు. తన నాలుకని భగవంతుని నామ రూప గుణ లీలను కీర్తించడానికి, తన శ్రవణేంద్రియాలను అంటే చెవులను భగవంతుని యొక్క కథలను వినడానికి ఉపయోగించాడు. తన కళ్ళను అందమైన కోవెలలో భగవంతుని మూర్తిని చూడడానికి
తన స్పర్శను భగవంతుని భక్తుల పాదాలను సేవించడానికి, తన ముక్కుపుడాలను భగవంతుని పూజను సమర్పించిన సుగంధ ద్రవ్యాలను వాసన చూడడానికి, తన పాద పద్మాలను గుడి చుట్టూ ప్రదక్షిణం చేయడానికి, తన శిరస్సును భగవంతుని భక్తులకు నమస్కరించడానికి వినియోగించాడు. ఈ విధంగా తన ఇంద్రియాలన్నింటినీ భగవంతుని సేవలో వాటిని జయించాడు. ఇది చాలా తేలికైన, చాలా మళ్ళీ బెస్ట్ ప్రాసెస్. అంటే సింపుల్ బట్ పవర్ఫుల్, అంటే బాగా సమర్థవంతమైన పద్ధతి అన్నమాట. ఎలా ఇంద్రియాలకు ఉండే గుణాన్ని, వాటి పనిని భగవంతుని సేవలో వినియోగించాడు అనమాట. ఎలాగైతే కళ్ళు, మనసు ఎప్పుడు దేని గురించి ఒకదాని గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. మన గురించో, మన కుటుంబం గురించో, లేకపోతే మన సుఖాల గురించో, మన సంతోషాల గురించో, లేదా మన బాధల గురించో, దేని గురించో ఆలోచిస్తూనే ఉంటుంది. మనసు దాని గురించి ఆలోచించడం వల్ల అవి పోయేవి కాదు, పెట్టేవి కాదు. అంటే కేవలం ఆలోచించడం వల్ల ఏది కూడా మార్పు చెందదు ఈ భౌతిక ప్రపంచంలో. కానీ మన మనసుని ఏం చేయొచ్చు? మనం భగవంతుని నామ రూప గుణలీల, అంటే భగవంతుని కీర్తిని, భగవంతుని కథలను, భగవంతుని గురించి ఆలోచించడానికి మనం మనసును వినియోగించవచ్చు. మనసుని ఎప్పుడు కూడా భగవంతుని ధ్యానంలో పెట్టాలన్నమాట. దాన్ని అలా వినియోగించవచ్చు. అలా కాకుండా భగవంతుని నాలుకని, మన నాలుకని ఎలా ఉపయోగించవచ్చు? మన నాలుక ఎప్పుడు దేని గురించి, ఒక దాని గురించి మాట్లాడాలనుకుంటుంది. అందుకే మనం చూసాం, ఊళ్ళలో అమ్మలక్కలు మాట్లాడతారు కదా, ఎలా అంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి అలా మాట్లాడుతూనే ఉంటారు. అంటే అదేంటంటే నాలుక దేని గురించి దాని గురించి మాట్లాడాలనుకుంటుంది. సో అటువంటి మాట్లాడాలనుకునే విషయాన్ని భగవంతుని నామా గురించి, భగవంతుని గుణాల గురించి, భగవంతుని రూప లీలాల గురించి వేరే వాళ్ళకి చెప్పడం, వాటి అది నాలుకను సమర్థవంతంగా భగవంతుని సేవలో వినియోగించడానికి ఉపయోగించవచ్చు. అలాగే నాలుకను ఇంకా కూడా భగవంతుని యొక్క ప్రసాదాన్ని రుచి చూడడానికి వినియోగించవచ్చు. మనకుండే కళ్ళని భగవంతుని యొక్క దర్శనం, అంటే మంచి గుడిలో భగవంతుని దర్శనం చేసుకోవడానికి, భగవంతుని వివిధ రకాలుగా అందంగా అలంకరించడానికి మనం మన కళ్ళని ఉపయోగించవచ్చు. మన స్పర్శని, అంటే మనకు స్పర్శ జ్ఞానం ఉంది, అంటే మన చర్మానికి ఈ స్పర్శ జ్ఞానం ఉంది. ఆ స్పర్శ జ్ఞానాన్ని మనం ఎలా వినియోగించవచ్చు? వివిధ రకాల భక్తుల యొక్క సేవ చేయడానికి, భక్తుల యొక్క పాదాలని పట్టుకోవడం, అంటే పాదాలను ఒత్తడానికి మనం ఆ స్పర్శ శక్తిని ఉపయోగించవచ్చు. మన ముక్కుని ఎలా ఉపయోగించవచ్చు? భగవంతుని యొక్క సుగంధ ద్రవ్యాలని అర్పించిన తర్వాత ఒక ప్రసాదంగా మనం వాటిని వాసన చూడవచ్చు. అందుకే మనం టెంపుల్ ఏం చేస్తాం, ముందు భగవంతునికి పుష్పాన్ని అర్పించి దాన్ని ఒక ప్రసాదంగా స్వీకరించి దాన్ని వాసన చూస్తాం అన్నమాట. అంటే అలాగే మనకు ఉండే కర్మేంద్రియాలు ఏంటి? కాళ్ళు, చేతులు. మన కాళ్ళని ఎలా ఉపయోగించవచ్చు? మనం గుడి చుట్టూ ప్రదక్షించడానికి ఉపయోగించవచ్చు. మన చేతుల్ని భగవంతునికి సేవ చేయడానికి, భగవంతుని యొక్క గుడిని తుడచడానికి, భగవంతుని యొక్క వివిధ రకమైన పరిచరించడానికి మనం వినియోగించవచ్చు. భగవంతుని యొక్క భక్తుల యొక్క సేవ చేయడానికి మనం చేతుల్ని, కాళ్ళని వినియోగించవచ్చు. అలా మనకుండే మొత్తం కర్మేంద్రియాలని, జ్ఞానేంద్రియాలని కేవలం భగవంతుని భగవంతుని సేవలో వినియోగిస్తే, మనం పూర్తిగా వినియోగించలేకపోయినా కానీ మనకు మనం ప్రతిరోజు లేదా ప్రతి వారం ఈ సేవ చేయాలి అని మనం పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకోవడం ద్వారా ఏమిటంటే మన భౌతిక జీవనం అనేది ఒక రకమైన క్రమశిక్షణకు వస్తుంది అనమాట. మనకు సులభంగా మన ఇంద్రియాలను కానీ, మన పరిస్థితులు కానీ సులభంగా మనం నియంత్రించగలుగుతాం, సులభంగా మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఎందుకంటే మనం ఎప్పుడైతే భగవంతుని ఇన్వాల్వ్ చేసామో ఒక సేవ ద్వారా, వెంటనే భగవంతుని శక్తి ద్వారా ఇంద్రియాల మీద మనకు పటుత్వం వస్తుంది, ఇంద్రియాలను నిగ్రహించగలిగే శక్తి మనకు వస్తుంది అనమాట. అలా
అంబరీష్ మహారాజు పూర్తిగా భగవంతుని సేవలో వినియోగించాడు. తనకుండే శక్తి సామర్థ్యాలని, తనకుండే ఇంద్రియాలని, తనకుండే మనసుని అన్నిటిని కూడా భగవంతుని వాటిలో వినియోగించాడు. అందువల్లనే ఇప్పుడు అంబరీష్ మహారాజుకి దురాసునికి ఒక రకమైన విభేదం వస్తుంది. ఒక్కడ విభేదం అంటే అంబరీష్ మహారాజుని దుర్వాసముని అపార్థం చేసుకుంటాడు. అపార్థం చేసుకుని దుర్వాస ముని ఏం చేస్తాడంటే అంబరీష్ మహారాజుని చంపడానికి ఒక ప్రేతాన్ని ప్రయోగిస్తాడు. కానీ భగవంతుని సేవలో ఉన్నాడు కాబట్టి భగవంతుని సేవలో ఉన్న వ్యక్తి వెనక భగవంతుని శక్తి మొత్తం ఉంటుంది. కాబట్టి తను ఎంత ప్రయత్నించినా కానీ దుర్వాసముని అంబరీష్ మహారాజుని ఏం చేయలేకపోతాడు అనమాట. అంటే దీనివల్ల మనకి ఏమొస్తుందంటే ఈ ఆర్టిఫిషియల్గా అంటే ఈ కృత్రిమ ఇంద్రియ నిగ్రహం చేసి ఈ అష్టసిద్ధులు నవనిధులు పొందే వాళ్ళకంటే కూడా ఈ భగవద్భక్తిలో తన పూర్తిగా ఇంద్రియాలను వినియోగించేసి ఇంద్రియాలను కేవలం భగవంతుడి సేవలో వినియోగించే వాళ్ళు ఇంకా హయ్యర్ ప్లాట్ అంటే వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉంటారు అని మనకి దీనివల్ల అర్థమవుతుంది. సో అదే అన్నమాట. అంటే అది మన ఇంద్రియాల యొక్క శక్తి సామర్థ్యాల యొక్క పరమార్థం. అది మన ఇంద్రియాల మనసు యొక్క శక్తిని మనం భగవంతుడి సేవలో ఎప్పుడైతే వినియోగిస్తామో అవి పరిశుద్ధం అవుతాయి అన్నమాట. అవి పరిశుద్ధం అయ్యేసి అవి ఇప్పుడు భౌతిక ఇంద్రియాలు కాదు, అవి ఇప్పుడు ఆధ్యాత్మిక ఇంద్రియాలుగా మారిపోతాయి అన్నమాట. మనం ఏదైనా ఏ వస్తువు అయినా కానీ మనకుండే ఆస్తి అయినా కానీ మనకుండే పేరు ప్రతిష్ట శక్తి సామర్థ్యం అన్నిటిని కూడా ఎప్పుడైతే మనం భగవత్ సేవలో వినియోగిస్తామో ఆ భౌతిక వస్తువు కాస్త ఆధ్యాత్మిక వస్తువుగా మారిపోతుంది. భౌతిక వస్తువుకి ఆధ్యాత్మిక వస్తువుకి తేడా ఏంటి? భౌతిక వస్తువు ఎప్పుడూ నశించిపోయేదే, కానీ ఆధ్యాత్మిక వస్తువు ఎప్పుడూ నశించిపోదు. భౌతిక వస్తువు ఎప్పుడూ మనకు మొదట్లో సుఖాన్ని కలిగించిన కానీ అది తర్వాత మనకు కష్టాన్ని కలిగిస్తుంది. కానీ ఆధ్యాత్మిక వస్తువు అనేది మనకు మొదట్లో కొంచెం కష్టంగా ఉన్నా కానీ అది శాశ్వతమైన సుఖాన్ని మనకి ఇస్తుంది. అలా అన్నమాట. సో మనం ఇలా సింపుల్గా మన చేతనైనది మనకు కాళ్ళు చేతులు అవన్నీ బాగా పనిచేస్తున్నప్పుడు మనం వాటిని భగవంతుని సేవలో వినియోగించాలి. లేదు మన పరిస్థితిలో లేము, నేను గుడికి వెళ్ళేసి గుడిని భగవంతుని పూజించడానికి లేదా ఆర్థికంగా కానీ లేదా భౌతికంగా కానీ అంత సామర్థ్యం లేదనుకుంటే మన మనసుని యూజ్ చేసుకొని మనం భగవంతుని సేవించవచ్చు. దాన్నే మానస పూజ అంటారు అనమాట. అంటే మనం భగవంతుని ఆరతి చేయడము, భగవంతునికి రోజు పూజ చేయడము, ధ్యానం చేయడం, జపం చేయడం అవన్నీ కూడా వాటన్నిటికీ ఏ రకమైన సంపద కానీ, ఏ రకమైన డబ్బు కానీ, ఏ రకమైన శక్తి సామర్థ్యాలు కానీ లేకపోతే వేరే వాళ్ళ ఆధారపడడం అనేది అవసరం ఉండదు. ఎందుకంటే మనం కేవలం కొంచెం సమయాన్ని ఇవ్వాలి భగవత్ సేవకి. ఎలా త్వరగా లేసేసి స్నానాదులు అన్ని చేసి భగవత్ పూజలో కూర్చొని మనకు భౌతికంగా నిజంగా అంటే మామూలుగా కొంచెమందికి పూజలు చేసే వీలుంటుంది. కానీ కొన్ని మందికి శరీరం సహకరించకనో లేదా కుటుంబ పరిస్థితులు సహకరించకనో వాళ్ళు ఉండే పరిస్థితులు చేయలేకపోతారు. అలా చేయలేకపోయిన వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేయొచ్చు అంటే మానసిక పూజలు చేయొచ్చు. మానసిక పూజ అంటే కళ్ళు మూసుకుని లేదా భగవంతుని మనసులోనే ధ్యానిస్తూ భగవంతునికి ఆరతి చేస్తున్నట్టు, భగవంతునికి సేవ చేస్తున్నట్టు, భగవంతుని పాదాలను సేవిస్తున్నట్టు, భగవంతుకి వివిధ భోగాలను అర్పిస్తున్నట్టు. అంటే భోగాలంటే మనం ఏదైతే మనం తింటామో వాటిని ముందు మనం భగవంతుని అర్పించాలి, భగవంతుని నైవేద్యం పెట్టాలి, నివేదించిన తర్వాత వాటిని భగవంతుడు స్వీకరించిన తర్వాత ప్రసాదంగా మనం తీసుకోవచ్చు. సో అలా ఒకవేళ భౌతికంగా అంటే నిజంగా చేయలేకపోయినా కానీ కేవలం మానసిక పూజ చేస్తూ మనసులోనే అవన్నీ ఆ సేవలన్నీ కూడా మనం చేయొచ్చు. మనం ఈ ఆధ్యాత్మిక విషయాన్ని ఏంటంటే కృష్ణుడి యొక్క లక్షణం ఏంటి? భావాగ్రహి జనార్దన. అంటే మనం ఎటువంటి భావనలతో అర్పిస్తున్నాము అని భగవంతుడు చూస్తాడు. కాబట్టి మనకుండే పరిస్థితుల్లో బట్టి మన శక్తి సామర్థ్యాలకు మన స్తోమతకు బట్టి మనం
నిజంగా సేవ చేయాలి. చేయలేని పక్షంలో మానసిక పూజతో కూడా చేయొచ్చు. సో ఇక్కడితో ఆపేద్దామండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ లేదా సలహాలు కానీ సందేహాలు ఉంటే చూద్దాం. మీరు ఫాలో అయ్యారండి అందరూ? ఫాలో అయ్యాం ప్రభుజీ, బాగా అర్థమైందండి. ఏమైనా ప్రశ్నలు కానీ ఏమైనా డౌట్ కానీ ఉన్నాయా ఎవరికన్నా? హలో చెప్పండి. హరే ప్రభుజీ, అది మనం ఇంద్రియాలని కొంచెమైనా వదిలించుకున్నామని తెలవటానికి ఎట్లా తెలుస్తుంది అంటారు? మన కోరికలు నశింపచేయాలా? మనకి ఈ తృష్ణ అంటే మనం ఇంద్రియాల మీద పట్టుతూ మన ఇంద్రియాల మీద మన కంట్రోల్ ఎలా ఉంది అనేసి ఎలా తెలుస్తుందంటే మన మనసు ప్రశాంతంగా అవుతుంది అనమాట. మన మనసులో అలజడి ఉండదు. ఇప్పుడు కూడా ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి పొందాలి అనుకున్న వాళ్ళకి మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉండదు. అది సాధించేంత వరకు కూడా వాళ్ళకి మనసు ప్రశాంతంగా ఉండదు అనమాట. మనం ఇప్పుడు మనం అటువంటి వ్యక్తి భగవంతుని ధ్యానంలో కానీ జపంలో కానీ భగవంతుని పూజలో కానీ కూర్చుంటే ఎక్కువసేపు చేయలేడు. మనం ఎప్పుడైతే మనకి ఇంద్రియాల మంచి పట్టుదల వస్తుందని ఎలా తెలుస్తుందంటే అప్పుడు మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన కోపం కానీ కామం, క్రోధము, లోభము అటువంటి అనర్థాలన్నీ తగ్గిపోతాయి బాగా. ఎప్పుడైతే మనలో ఈ కామము, క్రోధము, లోభము ఇటువంటివన్నీ అనర్థాలు ఎక్కువ పెరుగుతున్నాయంటే మన ఇంద్రియాల మీద మనకు అసలు పట్టుత్వమే లేదని అర్థమైపోతుంది అనమాట. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇంకా హరే కృష్ణ చెప్పండి. మరి హరే కృష్ణ. మాకు నెట్ లేక సరిగ్గా లేదండి. కొంచెం మీరు గ్రూపులో పెడతామన్నారు, మునుపు పెట్టలేదు స్వామి. పెడతాను, రికార్డ్ చేస్తున్నాను కదా, పెడతాను. అసలు స్వామి మేము చూసింది నాయనకి అసలు నెట్ అసలు రావటంలా. మా పల్లెటూరు అన్నమాట. సరే, నేను రికార్డ్ చేసి పెట్టేస్తాను. నేను 2 వారాలే ఎంత తొల్లు పెట్టేస్తాను, మొత్తం పెట్టేస్తాను నేను. ప్రస్తుతానికి ఎవరికైనా క్వశ్చన్లు ఉన్నాయా ఇంకేమన్నా? ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సత్యవతి. హరే కృష్ణ. ग्रंथ श्रीमद् भगवद गीता की जय, श्री प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय।